ఒక రాత్రి రాజమందిరంలో అకస్మాత్తుగా ప్రత్యక్షమైన భయంకర యోగి ఎవరు? అతని ఎందుకు రక్షక సైనికులు చూడగానే అదృశ్యమయ్యాడు. ఆ యోగి చేతుల్లోనే భవిష్యత్ మహాభారతం ఎలా మొదలైంది? అందరికీ నమస్కారం. చిన్నారి చందమామ కథల్లోకి స్వాగతం. ఈ కథలో అంబిక, అంబాలికలను భీష్ముడు స్వయంవరం నుంచి తీసుకొచ్చాడు. కానీ అంబకి మనసులో మరొకరంటే ఇష్టం ఉండటంతో భీష్ముడు ఆమెను తిరిగి పంపేశాడు. అలా రాజకుటుంబానికి 2 కోడళ్ళు వచ్చారు, అంబిక, అంబాలిక. సత్యవతి తన చిన్న కుమారుడు విచిత్ర వీర్యుణ్ణి రాజుగా చేసింది. అతను మంచి మనసున్న రాజు, దయగలవాడు. కానీ అతని జీవితం చాలా చిన్నది. అతడు కొన్ని సంవత్సరాలు మాత్రమే పాలించాడు. ఒకరోజు రాజ్యంలో అకస్మాత్తుగా విచిత్ర వీర్యుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. భీష్ముడు పక్కనే కూర్చున్నాడు. సత్యవతి కన్నీరు కారుస్తూ, ఇక నా వంశం ఎలా నిలుస్తుంది భీష్మ? రాజ్యం ఎవరికి చేరుతుంది అని వేదన పడింది. కానీ కొద్ది రోజుల్లోనే విచిత్ర వీర్యుడు ప్రాణాలు విడిచాడు. రాజ్యం మొత్తం విషాదంలో మునిగిపోయింది. సత్యవతికి ఒక పెద్ద భయం. రాజవంశం ముగుస్తుందా? హస్తినాపురానికి వారసుడు లేకుండా పోతాడా అని. భీష్ముడిని చూసి ఆమె అడిగింది, నీ ప్రమాణం వదిలి రాజవంశాన్ని రక్షించవచ్చు కదా అని. అప్పుడు భీష్ముడు తన తల్ల వంచి, అమ్మా, నా ప్రమాణం ప్రాణంతో సమానం. నేను దాన్ని విడిచేవాణ్ణి కాదు. సత్యవతి నిరాశతో కూర్చుంది. అప్పుడు ఆమె ఒక రహస్యాన్ని చెప్పింది. భీష్మ, నేను పెళ్లి కానప్పుడే ఒక మహర్షి నా జీవితంలోకి వచ్చాడు. నాకు ఒక కుమారుడు పుట్టాడు. అతడే వ్యాసుడు. ఇది విని భీష్ముడు అబ్బురుపోయాడు. అమ్మా, తప్పు చేయలేదు. ఇది దేవతామయమైన వరం అని. సత్యవతి వెంటనే పిలుపు పంపింది. వ్యాస, నీ తల్లి నీకు పిలుపునిచ్చింది అని. రాత్రివేళ మందిరం వెలుగులు తగ్గుతున్నప్పుడు అకస్మాత్తుగా ఒక తేజోవంతమైన కాంతి ప్రవేశించింది. రక్షక సైనికులకు కళ్ళు చెదిరిపోయాయి. ఆ కాంతిలోంచి వ్యాస మహర్షి బయటికి వచ్చాడు. జటలు, రుద్రాక్షలు, పులి చర్మం. అతను కనిపించగానే రాజభవనం వాతావరణం పవిత్రమైంది. సత్యవతి ఆనందంతో, నా బిడ్డ, రాజవంశాన్ని నీ చేతుల మీద నిలబెట్టాలి అని చెప్పింది. వ్యాసుడు అమ్మ మాట విని అంగీకరించాడు. అంబిక, అంబాలిక వీరిలో రాజవంశానికి రాజులు పుడతాడు అని చెప్పాడు. పాతకాలంలో నియోగం అనే పద్ధతి ఉండేది. సరైన పరిస్థితుల్లో ధర్మబద్ధంగా వంశాన్ని నిలబెట్టడం కోసం ఒక మహర్షి లేదా యోగి సంతానం కలిగించడం. ఇది మహాభారతంలో అసలు జరిగింది. సత్యవతి అన్ని ఏర్పాట్లు చేసింది. మొదట అంబికా గదిలోకి వ్యాసుడు ప్రవేశించాడు. అతడి రూపం భయంకరంగా, విష్ణుశక్తి, రౌద్రత, తేజస్సు కలిగిన ముఖం. అంబికా భయంతో కళ్ళు మూసుకుంది. ధర్మం ప్రకారం ఒక దేవీ భావం ఆమె గర్భంలో ఏర్పడింది. తర్వాత వ్యాసుడు సత్యవతికి చెప్పాడు, నీకు పుట్టబోయే మనవడు బలవంతుడు కానీ అంధుడు అని. అలా పుట్టబోయేవాడే ధృతరాష్ట్రుడు. తర్వాత అంబాలికను పిలిచారు. ఆమె వ్యాసుడిని చూసి వేడిగా తెల్లబడింది. భయంతో ముఖం తెల్లగా మారిపోయింది. వ్యాసుడు బయటికి వచ్చి చెప్పాడు, ఈ సంతానం శక్తివంతుడు కానీ శరీరం కొంచెం బలహీనంగా ఉంటుంది అని. ఈ శిశువు పుట్టబోయేవాడు పాండు. అవును, ఇదే తర్వాతి పంచపాండవుల తండ్రి. అంబిక, అంబాలిక ఇద్దరూ మళ్ళీ భయంతో నేనేం చేయలేం అన్నారు. అప్పుడు ఒక దాసి సమర్పణ భావంతో ముందుకు వచ్చింది. సత్యవతి అనుమతితో వ్యాసుడు ఆమె గదిలోకి ప్రవేశించాడు. ఆమె భయపడలేదు. ధ్యానంతో, శాంతితో అతనికి నమస్కరించింది. వ్యాసుడు చెప్పాడు, నీ యొక్క పవిత్ర మనసు ఉంది. నీ నుంచి పుట్టబోయే శిశువు ఒక మహాజ్ఞాని అవుతాడు అని. అతడే విదురుడు. ధర్మం స్వరూపం, సత్యం చేసే ఋషితుల్య మనిషి. భయం ఆలోచనల్ని మార్చేస్తుంది. సత్కళతో చేసిన పని ఎల్లప్పుడూ మంచి ఫలితాన్ని ఇస్తుంది. పాండు, ధృతరాష్ట్రులు పెరిగి పెద్ద అయితే ఏమైందో తెలుసా? భారీ విషాదం, అనుకోని నిర్ణయం మరియు ఒక మాంత్రిక వరం. తర్వాతి ఎపిసోడ్ పాండు శాపం కదా.